రాష్ట్రంలో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థిక స్వావలంబన సాధించే లక్ష్యంతో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం తెలిపారు. శనివారం కాజలూరు మండలం గొల్లపాలెంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలను మంత్రి సుభాష్ తండ్రి సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలను ప్రారంభించి మహిళలలో నైపుణ్యాభివృద్ధిని పెంచే దిశగా కృషి చేస్తుందన్నారు. మా రామచంద్రాపురం నియోజకవర్గంలో బీసీ కార్పొరేషన్ ఫైనాన్స్ వెల్ఫేర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగిందన్నారు. మహిళలకు 3 నెలల పాటు 90 రోజులు కుట్టు మిషన్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణ తరగతులు బ్యాచ్ల వారీగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. కుట్టు మిషన్ నేర్చుకునే మహిళలు ప్రతిరోజు తప్పకుండా హాజరై నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. శిక్షణ కేంద్రానికి హాజరయ్యే మహిళలకు ప్రతిరోజు బయోమెట్రిక్ హాజరు నమోదు చేయడం జరుగుతుందని, కనీసం 75% హాజరు కలిగిన మహిళలకు శిక్షణ చివరి రోజున కుట్టు మిషన్ ఉచితంగా ఇవ్వడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుందన్నారు. అవసరమైతే జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి బట్టలు కుట్టడానికి ఆర్డర్లు శిక్షణ పొందిన మహిళలకు వచ్చేలా మంత్రి సుభాష్ చర్యలు తీసుకుంటానన్నారు. రానున్న రోజుల్లో బ్యూటీ పార్లర్, ఎంబ్రాయిడరీ కోర్సులు కూడా ఉచితంగా నేర్పిస్తామన్నారు. ప్రకృతి వ్యవసాయంలో కూడా మహిళలకు శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పించడానికి ప్రత్యేకంగా చర్యలు చేపడతామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏడాదికి సుమారు 1,75,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా మహిళలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాంబాబు, గ్రామ సర్పంచ్ మౌనిక, కూటమి నాయకులు, అధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. తొలుత జమ్మూ కాశ్మీర్ పాల్గంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. శిక్షణా కేంద్రానికి ఇచ్చేసిన పెద్దలు శ్రీరామ గారికి, అలాగే ఎంపీఓ గారికి, అలాగే సర్పంచులకు అందరికీ, పెద్దలందరికీ, సతీష్ గారికి, సౌదరి గారికి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా సోదరీమణులైన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఈరోజు నేను డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేస్తున్నాను. ఇది ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం. ఈ కేంద్రం బీసీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అండ్ ఈడబ్ల్యూసీ వారి చేతి ప్రారంభించబడుతుంది. ఈ యొక్క కేంద్రానికి ఏ నియోజకవర్గం అయినా మండలానికి ఒకటే ఇచ్చారు. ఉన్న నియోజకవర్గాల్లో మంత్రి గారు మాకు మహిళలు ఎక్కువగా ఉపాధి కావాల్సిన వాళ్ళు ఉన్నారు, మాకు 3 కేంద్రాల్లో సరిపోవని చెప్పి దీన్ని 8 కేంద్రాలు చేశారు. ఆయన పట్టుదల పట్టి బీసీ కమిషన్ తోటి మాట్లాడి ఆయన తీసుకురావడం జరిగింది. అది ఎందుకు తీసుకొచ్చారో త్వరలో మీకు తెలుస్తుంది. మీకు త్వరలో దీని యొక్క ఉద్దేశాలు ఏంటో మీకు తెలుస్తాయి. అవసరమైతే ఈవేళ 8 కేంద్రాలు ఆల్రెడీ దీంతో 6వ కేంద్రం ప్రారంభమైంది. ఇంకొకటి ద్రాక్షారామం, ఇంకోటి వెల్ల గ్రామాల్లో ప్రారంభోత్సవం ఉంది. అవి కూడా ఈ వారంలో ప్రారంభం అయిపోతాయి. ఇవి అవసరమైతే ఇంకా మేము ఉన్నాము, ఇంకా మాకు దూరం అయిపోతుందని వేరే ప్రాంతంలో ఒక బ్యాచ్ కనుక 60 మంది, 60+60 120 మంది ఎక్కడైనా కనుక ఏర్పడగలిగితే ఎండిఓ గారు ఇంకో కేంద్రం కూడా తెస్తానని చెప్పమన్నారు. నేను వాళ్ళతో మాట్లాడి ఇంకో కేంద్రం కూడా తెస్తాను ఎక్కడికైనా సరే. అలాగే ఈ కేంద్రం కూడా 90 రోజులు అయిపోయిన తర్వాత మరలా ఇంకొక బ్యాచ్ ప్రారంభమవుతుంది. అలా నిరంతరం జరుగుతూనే ఉంటుంది ఈ ప్రక్రియ. మీరు ముఖ్యంగా 90 రోజుల్లోనూ 75 రోజులు మీరు పూర్తిగా హాజరవ్వాలి. హాజరైన నాడే మీకు సర్టిఫికేట్ వస్తుంది. ఉచిత మిషన్ కంటే కూడా మీకు సర్టిఫికేట్ చాలా ముఖ్యం. మిషన్ అన్నది ఎలాగా అది పెద్ద సమస్య కాదు, ఏదో వేల మీద ఉంటుంది, 10,000 లోపు 10,000 పైన ఉంటుంది. కానీ మీకు ఇచ్చే సర్టిఫికేట్ ఒక డిగ్రీతో సమానం. ఒక ఇంటరు
ఒక లేకపోతే డిగ్రీయో దాంతో సమానమైన సర్టిఫికేట్ ఇది. కారణం ఏంటంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే, పవన్ కళ్యాణ్ గారు అయితే, లోకేష్ గారు అయితే మహిళల్ని తన కాళ్ళ మీద తాను నిలబడి కుటుంబాన్ని పోషించుకోవాలన్న ఉద్దేశంతో పెట్టిన కేంద్రం ఇది. ప్రతి సంవత్సరం కూడా ఆయన మన ఆంధ్రప్రదేశ్లో 1,70,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా చేస్తారని ఆయన ఒక ప్రకటన చేశారు. ఆయన ఉద్దేశం అది. ఆ ఉద్దేశంలో భాగంగానే ఈ కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం. ఈ శిక్షణా కేంద్రం మీరు సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీకు పట్టా వచ్చినట్టు. అది మిషన్ ఎలాగా ఇస్తారు. మిషన్ ఇస్తే మీరు ఏం చేస్తారు? ఇంట్లో ఏదో బ్లౌజ్ కుట్టుకోవటమో లేకపోతే బటన్ చేసుకోవటమో, ఇంతమంది శిక్షణ పొందిన తర్వాత చేయగలిగే పని ఏంటంటే అదే. కానీ ఇది ప్రభుత్వ ఉద్దేశం ఇది కాదు. మీకు పట్టా వచ్చిన తర్వాత మీకు వివిధ కేంద్రాల్లో ఈ రెడీమేడ్ కేంద్రాలు ఉంటాయి, లేకపోతే మన లేస్ వర్క్ కేంద్రాలు ఉంటాయి, రకరకాల కేంద్రాలు ఉంటాయి, మన జిల్లాలో ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి. అందులో మీకు ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరికీ కూడా జాబులు వస్తాయి. తదుపరి మన మినిస్టర్ గారు కూడా 2-3 ఒక రెడీమేడ్ కంపెనీలని, రకరకాల కంపెనీలని, మీకు ఈ టైలరింగ్కి సంబంధించిన కంపెనీలని మన నియోజకవర్గంలో తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. అందులో కూడా మీరు ఎంప్లాయీలు అవుతారు. రెడీమేడ్ కేంద్రం అంటే ఒక పెద్ద కంపెనీ వచ్చి మీ చేత రెడీమేడ్ వర్క్ చేస్తుంది. అందులో కూడా మీ కాళ్ళ మీద మీరు మీ కుటుంబ పోషణకి ఎవరి మీద కూడా ఆధారపడక్క లేకుండా చేసే కార్యక్రమం ఇది. దాని వెనక అంత రహస్యం ఉంది. ఇది వరకు కుట్టు మిషన్లో ఈ శిక్షణా కేంద్రం ఇచ్చారంటే ఏదో ఉపముడిగా జరిపేసి ఏదో కొంతమందికి మిషన్లు ఇచ్చి దాంతో సరిపెట్టేవారు. ఈ కార్యక్రమం అటువంటి కార్యక్రమం కాదు. ఇది దీన్ని ముందుగా ప్లాన్గా చేసే కార్యక్రమం. నాకు ఎండిఓ గారు చెప్పారు, 4-5 చోట్ల ప్రారంభమయ్యాయి కదా, 4 రోజులు వచ్చి మానేయటం, ఏముందలే కాదు, ఏ మినిస్టర్ గారిని పట్టుకుంటే మిషన్ ఇచ్చేస్తారు అలాగలా అని వెళ్ళి వెళ్ళకపోయినాను. ఇది ఇంచుమించు ప్రతి నియోజకవర్గంలో 300 మందికి ఎంతమందికి ఇస్తున్నారు. ఈవేళ 1000 మంది మన నియోజకవర్గంలో ఈ శిక్షణా కేంద్రంలో జాయిన్ అవడం జరుగుతుంది. దీని తాత్పర్యంగా చేయకుండా మీరు శిక్షణా కార్యక్రమంలో పాల్గొని మీరు ఒక విద్యావంతులైనట్టే లెక్క. ఇది ఒక డిగ్రీ వచ్చినట్టే లెక్క. మరీ ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబెట్టడానికి ఇది ఒక సువర్ణ అవకాశం, ఉపయోగించుకోండి. అలాగే త్వరలో కూడా రామచంద్రపురం పట్టణంలో బ్యూటిఫికేషన్ కోర్సులు ప్రారంభించారు 90 మందితోటి, అంతా ఉచితంగా 45 రోజులు. అలాగే మీరు ఎక్కడైనా ఆసక్తి ఉన్నవాళ్ళు, కుట్టు మిషన్లో ఉన్నవాళ్ళు కాకుండా వేరే 16 ఏళ్ళు దాటిన మహిళలు ఎవరైనా ఉంటే కూడా మేము త్వరలో ఈ కాజులూరు మండలంలో కూడా మేము అది కూడా ఏర్పాటు చేస్తాం. మీకు ఆసక్తి ఉంటే ఎదరికి రావాలి. ఇప్పుడు మీరు మాకు రాలేదు అనేది కొంతమంది మహిళలు చెప్తున్నారు. మీరు రాకపోతే మీరు అందరూ కూడా మాకు మరలా పేర్లు ఇస్తే కొన్ని కేంద్రాల్లో ఖాళీలు అవుతున్నాయి. ఆ ఖాళీల్లో మేము ఫిల్ చేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇదొక మినిస్టర్ సుభాష్ గారి ఆకాంక్ష. నా నియోజకవర్గంలో మహిళలు ఎవరో కూడా ఇబ్బందులు పడకూడదు, ఇబ్బందులు పడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని ఆయన యొక్క ఉద్దేశం. ఇది ఆయన ఉద్దేశం. అది సఫలీకృతం అయిందంటే ఆయనకు చాలా ఆనందం. నా యొక్క అక్క చెల్లెళ్ళందరికీ నేను ఉపయోగపడగలిగాను అని ఆయన ఆకాంక్షనే మీరు నెరవేర్చాలని ఇందులో ఉన్న సాధక బాధకాలన్నీ కూడా మన ఈశ్వరరావు గారు ఆయన ఈ కేంద్రం గురించి అన్ని వివరంగా చెప్తారు. వివరంగా చెప్పిన తర్వాత మీరు ఒకటే గుర్తుంచుకోండి, మరలా చెప్పేది చాలా మంది నా ఉద్దేశం ప్రకారం ఏదో మిషన్ ఇస్తారనే వచ్చారు. అదొకటే కాదు, మిషన్ కాదు. ఇక్కడ కార్యక్రమం మిషన్ ఉంటే